ముందుగా ఇలా ఒక బాండల్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. అవి వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్న కందిపప్పును వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. దాని తర్వాత మునగాకు వేసేసుకోండి. మునగాకును కూడా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని పక్కన పెట్టేసుకోండి. మునగాకు వేసేసుకొని అలాగే పసుపు కూడా వేసుకోవాలి. వేసుకొని అన్నీ బాగా ఒకసారి కలుపుకోండి. 1 నిమిషం పాటు అలా కలుపుతూ వేయించండి. మనము దాని తర్వాత కందిపప్పు తీసుకున్నాం కదండి, ఆ బౌల్ నిండానే వాటర్ వేసుకోవాలి. 1 బౌల్ వాటర్ వేసేసుకొని ఒకసారి కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత చూడండి, అలా ఉడుకుతున్నప్పుడు స్టవ్ కంప్లీట్గా సిమ్లో పెట్టేసుకొని ఒక మూత పెట్టేసుకొని ఆకు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనము ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలు, ఎండుమిర్చి, కొబ్బరి పొడి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకొని ఒక్క ముక్క గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. చూడండి, పప్పు చెదిరిపోకుండా ఇలా పలుగ్గా ఉడకబెట్టుకోవాలి. మనము ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఇలా మనము ఇలా టచ్ చేస్తే పప్పు కొద్దిగా మ్యాష్ అయ్యేంతవరకు అనమాట. అలా ఉడకబెట్టుకుంటే చాలు. కందిపప్పు పలుగ్గా ఉంటేనే బాగుంటుంది మునగాకు ఫ్రైకి. సో స్టవ్ ఫ్లేమ్ కొంచెం పెంచుకోండి. పెంచుకొని ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఈ నీళ్ళంతా కూడా ఇంకిపోయేంత వరకు ఈ మునగాకుని కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. మనం ముందుగానే ఉప్పు వేసేస్తే ఏంటంటే కందిపప్పు ఉడకదు. సో అందుకని ఇప్పుడు వేసుకున్నాము. ఆ వాటర్ అన్నీ డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము చూడండి, వాటర్ అన్నీ డ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందాక మిక్సీకి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని అందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోండి. అంతే, రెడీ అయిపోయింది. అంతేనండి, మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మునగాకు చాలా మంచిదండి. వీటిలో చాలా పోషక విలువలు కూడా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్లో నేను మీకు ఇవాళ చూపించాను. నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.